మోంతా తుఫాన్ జెట్ స్పీడ్ లో దూసుకు వస్తుంది. సాయంత్రం కానీ లేదా రాత్రికి కాకినాడ వద్ద తీరం దాటుతుందని ఇప్పుడే అధికారి తెలిపారు. అదేవిధంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కూడా సన్నద్దమైంది. తీరం దాటిన తర్వాత వర్షపు జల్లుల కన్నా గాలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఇక పేరుపాలెం బీచ్ వద్ద సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, సంఖ్యని మనం చూస్తున్నాము. మోంతా తుఫాను ప్రభావం అయితే పశ్చిమ గోదావరి జిల్లాపై ఎక్కువగానే ఉంది. ప్రధానంగా తీర ప్రాంతంలోని ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 2 తీర మండలాలు ఉన్నాయి. ఒకటి నరసాపురం మండలం, 2 మొగల్తూరు మండలం. ఈ 2 మండలాల్లోనూ ఎక్కువగా ఈ ప్రభావం కనిపిస్తుంది. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 19 కిలోమీటర్ల పొడవున 19 కిలోమీటర్ల పొడవున సముద్రం ఉంది. చూడొచ్చు మన సముద్రం ఏ విధంగా ఇక్కడ ఉప్పొంగుతుందో. దాదాపు 2 నుంచి 3 మీటర్ల ఎత్తున సముద్రం ఉప్పొంగి ప్రవహిస్తుంది. అదేవిధంగా నిన్నటికి ఇవాళకి చూస్తే మాత్రం సముద్రం నిన్నటి నుంచి చూస్తే ఇవాళకి 100 మీటర్ల ముందుకు వచ్చింది. సముద్రం ఈ భూమితో ఉండడంతో ఇక్కడ సందర్శకులు ఎవరిని అనుమతించడం లేదు. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 4 బీచ్లు ఉన్నాయి. మోళ్ళపారు, కేపీ పాలెం, అదేవిధంగా పేరుపాలెం, మోటుమర్రి, ఈ 4 బీచ్లు ఉన్నాయి. ఈ 4 బీచ్లకు సందర్శకులు ఎక్కువగా వస్తుంటారు. వీటిలో ప్రధానంగా పేరుపాలెం బీచ్ మాత్రం ప్రతిరోజు వేల సంఖ్యలో సందర్శకులు వస్తూ ఉంటారు. అయితే సండేలో అయితే వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది. అయితే తుఫాను ప్రభావంతో సందర్శకులు రాకనైతే నిషేధించారు. ఎవరిని బీచ్లకు అనుమతించడం లేదు. ప్రధానంగా ఈ 19 కిలోమీటర్ల తీర ప్రాంతం పొడవున పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక పక్క స్థానిక పోలీసులు, అదేవిధంగా మరో పక్క STF బలగాలు కూడా ఇక్కడ పహారా కాస్తున్నారు. మరోపక్క ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా 26 మంది సభ్యులు ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఇక్కడ రక్షణ చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే రెండు రోజుల క్రితమే ఎన్డీఆర్ఎఫ్ టీం ఇక్కడికి వచ్చి ఎటువంటి విపత్తు తలెత్తినా, ఎటువంటి ఆపద తలెత్తినా సరే వెంటనే రంగంలోకి దూకడానికి వీలుగా ఎన్డీఆర్ఎఫ్ టీం అయితే సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఈ జిల్లాపై నిన్న రాత్రి నుంచి చూస్తే మాత్రం వర్షాలు పడుతున్నాయి. అయితే భారీ స్థాయిలో వర్షాలు అయితే ఎక్కడ లేవు, కానీ వర్షాలు పడుతున్నాయి. ఒక్కోసారి ఒక మోస్తరు వర్షం పడుతుంది, ఒక్కోసారి చిరుజల్లులు పడుతూ ఉన్నాయి. అయితే ఈరోజు ఉదయం నుంచి అయితే గాలుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. నరసాపురం పట్టణంలో ఆ ప్రభావం ఎక్కువగా మనకు కనిపించింది. ఎందుకంటే నరసాపురం టౌన్లో నిన్న రాత్రి 3 చోట్ల భారీగా చెట్లు అయితే కూలిపోయాయి. ప్రధానంగా 11వ వార్డులో 6 చెట్లు ఒకే చోట కూలిపోయాయి. దీన్ని బట్టి ఈ తీవ్రత ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఈ సముద్రం అల్లకల్లంగా ఉండడంతో అధికారులు అయితే ఇక్కడ ఉన్న వ్యాపారులు కూడా ఖాళీ చేయించారు. ప్రతిరోజు ఇక్కడ 100 సంఖ్యలో చిన్న చిరు దుకాణాలు కూడా ఉంటాయి. చిరు దుకాణాలు ఉన్నాయి. అంటే ఆహారానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర పానీయాలకు సంబంధించి కావచ్చు, అన్ని రకాలకు సంబంధించిన దుకాణాలు, చిన్న దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ వందల సంఖ్యలోనే ఉన్నాయి. ఆ షాపులను సైతం మూయించివేసేవారు. అంటే ఇక్కడ స్పష్టమైన నిషేధాజ్ఞలు అయితే ఎక్కువగా కనిపిస్తాయని మనం భావించవచ్చు. పేరుపాలెం బీచ్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రసిద్ధిగాంచింది. ప్రతిరోజు భారీ సంఖ్యలో సందర్శకులు వస్తూ ఉంటారు. సండేలో అయితే మనకి చెప్పక్కర్లేదు, వీకెండ్ డేస్లో అయితే మనకి చెప్పక్కర్లేదు. అటువంటి పేరుపాలెం బీచ్ అయితే ప్రస్తుతం నిర్మానుష్యంగా మారింది. ప్రధానంగా ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండడంతో సందర్శకులు అయితే ఎవరిని అనుమతించలేదు. మరి పక్క పశ్చిమ గోదావరి జిల్లాలో తలెత్తిన తుఫానుకు సంబంధించి రక్షణ చర్యలు చేపట్టడానికి అటు జిల్లా కలెక్టర్ నాగరాణి, మరో పక్క ఎస్పీ అద్నాన్ నయీం వీళ్ళిద్దరూ ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నారు. ఒక పక్క రెవెన్యూ అధికారులతో, మరో పక్క పోలీసు అధికారులతో, మరో పక్క ఇరిగేషన్ అధికారులతోటి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ ఏ విధంగా పరిస్థితి ఉందో. అదేవిధంగా కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 4 డివిజన్లు ఉన్నాయి పశ్చిమ గోదావరి జిల్లాలో. 4 డివిజన్లను ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా సుమారు 10,000 మందిని ఈ రోజు సాయంత్రంలోగా ఈ తీర ప్రాంత గ్రామాల నుంచి తరలించడానికి వీలుగా అధికారులు అయితే చర్యలు చేపట్టారు. ఎక్కువగా ఈ ప్రభావం పిఎం లంక, బిఎఫ్ తిప్ప, చిన్నమైనవాళ్ళకి ఈ ప్రాంతాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించడానికి ఏర్పాట్లు చేస్తారు. అదేవిధంగా తుఫాను షెల్టర్లను కూడా సిద్ధం చేస్తారు. ఎందుకంటే గతంలో అనేక తుఫాన్లు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న స్థానికుల్ని, ప్రజల్ని అయితే తుఫాన్ షెల్టర్ తరలించి వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తూ ఉంటారు. ఆ విధంగా ఈసారి కూడా ఆశ్రయం కల్పించడానికి సహాయ చర్యలు చేపట్టడానికి వీళ్ళు ఇక్కడ తుఫాన్ షెల్టర్లు అయితే ఏర్పాటు చేస్తారు. మొత్తం మీద అయితే ఈ మోంతా తుఫాన్ అయితే పశ్చిమ గోదావరి జిల్లాపై తీవ్రంగా ప్రభావం చూపుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. శంకరి, రైట్, థ్యాంక్ యూ.